బుద్ధుడు చెప్పాడు, బుక్ లో ఒక పేజ్ కావచ్చు, మీరు చదివిన ఒక కోట్ కావచ్చు, ఫ్లైట్ లో మీ పక్కన కూర్చున్న వ్యక్తి కావచ్చు, ఒక మూవీ కావచ్చు, మీ జీవితాన్ని మార్చేయచ్చు. ఆపర్చునిటీ ఎక్కడి నుండి ఎలా వస్తుందో తెలియదు. చాలా సార్లు అవి ఆపర్చునిటీస్ అన్న విషయం మనకు తెలియదు. అది తెలియాలి అంటే లైఫ్ లో అలర్ట్ గా ఉండాలి. నీకేంట్రా, నువ్వు ఇంకా చిన్నపిల్లాడి, నీకు బోల్డ్ జీవితం ఉందని ఎవరన్నా అంటే నమ్మకండి. ఇక్కడ టైం లేదు. కళ్ళు మూసి తెరిచే లోపు అందరికీ సీట్ కింద 60 ఏళ్ళు వస్తున్నాయి. మనల్ని ఎవ్వరూ రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేయరు. బిగినింగ్ లో అందరూ నిన్ను వాడతారు. వాడిని అందరూ నేను వాడుతున్నారు అంటే నువ్వు పనికొస్తావు అని అర్థం. అన్ని వాళ్ళే నేర్పుతారు. నేర్చుకో. మన టైం బాగుంటే దొంగ నా కొడుకులంతా లైఫ్ లో ముందే తగులుతారు. తగలని వాళ్లే మన మాస్టర్స్. అందరూ అన్ని రకాలుగా నిన్ను వాడుతున్నప్పుడే నువ్వు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చిన అవకాశం మీద ఆపర్చునిటీ అని రాసి ఉండదు, మనమే గుర్తించాలి. అన్నిటికంటే కష్టమైనది సింపుల్ గా బతకటం. సింప్లిసిటీ అంత ఈజీ కాదు. అదే కావాలని కూర్చుంటే కుదరదు. దేనికైనా అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లైఫ్ పర్ఫెక్ట్ కాదు, నువ్వు పర్ఫెక్ట్ కాదు. అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడమే లైఫ్ అంటే. గుళ్ళోకి వెళ్ళి దేవుడికి మొక్కుతావు, నాకు ఇది కావాలి స్వామి అని. అప్పుడు దేవుడికి ఏమర్థం అవుద్ది, ఓహో ఇది వీడికి ఇవ్వకూడదు అని. వెంటనే అది జరగకుండా చూడాలని పుస్తకంలో రాసుకుంటాడు. ఏది జరగకూడదో అది జరగడమే జీవితం. సింప్లిసిటీ అంటే ప్రెజెంట్ ని యాక్సెప్ట్ చేయటం, అంతేగాని పావర్టీలో దరిద్రంగా బతకడం కాదు. వేల కోట్ల ఆస్తి ఉండి కూడా సింపుల్ గా బతికే వాళ్ళు ఉన్నారు. అపార్ట్మెంట్స్ లో ఉంటారు. దే నెవర్ కంప్లైన్ అబౌట్ లైఫ్. మనం వాళ్ళకంటే ఎక్కువ పీకట్లేదు కదా. మనకి ఏది అవసరమో తెలియాలి, అలాగే ఏది అనవసరమో కూడా తెలియాలి. అవసరం లేనివి పక్కన పెడితే అదే సింప్లిసిటీ. బీ సింపుల్.